ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద యాదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 141గా చెప్పుకుంటున్నాం. సప్తమ స్కందం 36వ అధ్యాయం. నిన్నటి భాగంలో అమ్మవారు బ్రహ్మ విద్య గురించి చెప్తున్నారు. అది కంటిన్యూ అవుతుంది. బ్రహ్మజ్ఞానం కడంగుడు దుర్లభమని గ్రహించాడు హిమవంతుడు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే మరొక ముక్తి మార్గం ఏదైనా ఉందేమో తెలుసుకోవాలి అనుకున్నాడు. సవినీయంగా అభ్యర్థించాడు. జగదీశ్వరి, వైరాగ్య భావనలు లేని నాలాంటి మధ్యమ స్థాయి మానవుడికి సుఖంగా అట్టే క్లేశాలు లేకుండా జ్ఞానం లభించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించు తల్లి. భక్తియోగం. నగాధిప, మోక్ష ప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3 ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. వీటిలో భక్తి యోగం అందరికీ ఆచరణకు అందే మార్గం. మిగతా రెండింటికన్నా సులభం. ఇది కేవలం మానసికం. శరీరాన్ని శుష్కింప చేసుకోవడం, చిత్తాన్ని నిరోధించుకోవడం లాంటి క్లేశాలు ఇందులో ఉండవు. మనుషులలో ఉండే గుణభేదాన్ని బట్టి ఈ భక్తి మరి 3 విధాలు. పరపీడన లక్ష్యంగా దంభాపచారంతో క్రోధమాశ్చర్యాలతో సాగేది తామస భక్తి. ఇవి లేకుండా తన కళ్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో యశో భోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధితో సాగిస్తాడు కనుక ఇతడు పామరుడే. స్వార్థ చింతన లేకుండా పరమేశ్వరార్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధి ఇక్కడ ఉంటుంది. అయితే ఇది పరభక్తికి సోపానమవుతుంది కనుక తామస రాజస భక్తుల కన్నా ఉత్తమోత్తమం. ప్రాళేయ భూధరా, ఇప్పుడు ఈ పరభక్తిని గురించి వివరిస్తాను, తెలుసుకో. నా గుణగణాలను నిత్యము ఆలకించడం, నా దివ్య నామాలను నిరంతరం గానం చేయడం, కళ్యాణ గుణ నీరదినైన నా యందు ఎడతెరపలేని తైలధారగా మనస్సును ఎప్పుడూ వర్తింపచేయడం, హేతు ఉన్నా లేకపోయినా నన్ను అర్చించడం కన్నా మించినది లేదని భావించి సేవించడం, మోక్షాన్ని కూడా వాంఛించకుండా సేవక భావాన్ని విడిచిపెట్టి అర్చించడం, సకల ప్రాణికోటిలోనూ సర్వరూపాలలోనూ నన్నే దర్శించడం, తన పట్ల తనకు ఎంతటి అభిమానము అనురాగము ఉంటాయో అంతగానో నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి తనకు నాకు అభేదాన్ని గ్రహించడం, సర్వ ప్రాణికోటిని నాకు అభిన్నంగా తనకు అభిన్నంగా దర్శించడం వల్ల ఎవరికీ ఎప్పుడూ ద్రోహం తలపెట్టని దశకు చేరుకోవడం, నా కోవిలలను నా భక్తులను నిరంతరం దర్శించటం, నా గురించి చెప్పే శాస్త్రాలను మంత్రతంత్రాలను అధ్యయనం చేయటం, నా మీద ప్రేమతో నిరంతరం పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలిస్తూ గద్గద కంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్య భావంతో నన్ను పూజించటం, ధన వ్యయానికి లోపించకుండా నా నిత్య నైమిత్తిక వ్రతాలన్నిటినీ ఆచరించటం, నా ఉత్సవాలను దర్శించడమే స్వభావంగా వహించడం, గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార దేహ తాదాత్మ్య రహితుడై నృత్యం చేయడం, దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని కాసిపెట్టి ఉందో అది అలా జరుగుతుందని దృఢంగా విశ్వసించి వర్తించడం, ఇవి పరమ భక్తికి నిదర్శనాలు. భూధర, దేవికి అతిరిక్తంగా దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడా ఏమీ లేదు అనే భావించగలిగిన ఈ పరభక్తి సంపన్నుడు ఈ క్షణంలోనే చిన్మాత్రమైన నా రూపంలో నిలయం పొందుతాడు. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు అదే. అందుకనే జ్ఞానంలో ఇవి 2 కలిసి ఉంటాయి అనటం. పన్నగరాజా, ప్రారబ్ధ వశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. కానీ అతడు నా మణిద్వీప నివాసం పొందగలుగుతాడు. అక్కడ సకల భోగాలను ఇచ్ఛారహితంగా అనుభవిస్తూ కట్టకడపటికి నా చిద్రూప జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ముక్తుడవుతాడు. అందుచేత
కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గం లేదు. ఇహలోకంలోనే ఉండి ప్రత్యేగాత్మను హృదయస్థం చేసుకుని సంవిత్సర శరీరుడైన జ్ఞానికి బ్రహ్మత్వమే తప్ప మరణం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని నశింప చేసుకుని తనలో ఉన్నదానినే తాను దర్శించటం, తన అధీనంలో ఉన్నదానినే తాను పొందటం, ఇది బ్రహ్మ జ్ఞానోపలబ్ధి. అంటే మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోగలడన్నమాట. నిరంతర సాధన. విదిత అవిదితాలకు అతీతమైనది నా రూపం. అర్థంలో లాగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోకంలో వెలుగు నీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో ద్వైత భావ వివర్జితమైన బ్రహ్మజ్ఞానం అలా ఉంటుంది. నీడలా నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది. వైరాగ్య భావం మాత్రమే ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా మరణించిన వాడు బ్రహ్మలోకంలో ఆగిపోతాడు. శుచి శ్రీమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు సాధన కొనసాగించి జ్ఞాని కాగలుగుతాడు. బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనతో లభిస్తుందే తప్ప ఏదో ఒక జన్మలోనే లభింప చేయదు. అందుచేత ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం కొనసాగించాలి. జన్మ జన్మలకు సాధనను కొనసాగించకపోతే వచ్చే నష్టం ఇంతా అంతా కాదు, నరజన్మమే దుర్లభమవుతుంది. ఇంద్రియాల పటుత్వం, నిగ్రహం, సుసంస్కృతమైన మనస్సు, మోక్షకాంక్ష ఇత్యాదులు మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో ఉండాలి అంటే నిరంతర సాధన ఒకటే మార్గం. అతి దుర్లభమైన నర జన్మం లభించిన బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించని వాడి జీవితం పూర్తిగా నిరర్థకం. అందుచేత ప్రతి నరుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేయాలి. నగదిపా ఈ జ్ఞానం అనేది పాలలో వెన్నలాగా సకల సృష్టిలోనూ అభివ్యాప్తమై ఉంది. మనసు అనే కవ్వంతో నిర్విరామంగా చిలికి దానిని పొందగలగాలి. అదే జన్మకు చరితార్థత. ఇది వేదాంత డిండిమం. హిమాచల, అడిగావు కనుక అతి గుహ్యమైన చాలా విశేషాలు నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను. అమ్మవారు చాలా వరకు మనకి జ్ఞానం అంతా మంత్రజ్ఞానం ఇచ్చింది, ఈ ప్రాణాయామ జ్ఞానం అన్నీ చెప్పింది, బ్రహ్మజ్ఞానం అన్నీ చెప్పింది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. అమ్మవారి పాదార్పణమస్తు.